వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన తండ్రి మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు కలుగునుగాక. ఆ లోక రక్షకుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకములుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆత్మ సంబంధమైన ఆయుధములు ధరించుకొని ఉండాలని, క్రీస్తు యేసు మంచి సైనికులుగా మనం జీవించాలని, అపవాది తంత్రములను ఎదురించే శక్తి కలిగిన వారిగా మనం ఉండాలని, దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానములో సత్యం అనే దట్టి గురించి, నీతి అనే మైమరువు గురించి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు గురించి, విశ్వాసము అనే డాలు గురించి ధ్యానించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు రక్షించబడతారని, విశ్వాసం అనేది మనలను నిత్య జీవితమునకు తీసుకెళ్ళి మనము నీతిమంతులుగా జీవించడానికి కృప చూపుతుందని నిన్నటి దినమున మనం ధ్యానించగలిగాం. ఒకానొక పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను చూచి మీ విశ్వాసం ఏమాయను అని వారిని గద్దించిన సందర్భం కూడా లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనంలో మనం పరిశీలించాం. ప్రభుతోనే ఉండి ప్రభు మాటలు వింటూ ప్రభు చేసే కార్యములన్నింటినీ చేస్తూ విశ్వాసం పెంచుకోకపోతే విశ్వాసమును పోగొట్టుకున్న పరిస్థితులలో అది భయంకరమైన స్థితి కదా. ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా విశ్వాసమును పోగొట్టుకుని అవిశ్వాస స్థాయిలోనికి వస్తారు. ఇది అపవాది తంత్రము. కాబట్టి ఎప్పుడు మనం అపవాదికి అవకాశం అనేది ఇవ్వకూడదు. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక శతాధిపతిని యేసుక్రీస్తు ప్రభువు ప్రశంసించిన సంగతి మనం చూడగలుగుతాం. ఆయన అన్న మాట, ఆయన అన్న అభినందన, ఇశ్రాయేలీలలో సహితం ఇలాంటి విశ్వాసం కలిగిన వారిని కనుగొనగలమా అన్న లేఖనాన్ని మనం చూడగలుగుతాం. పరిశుద్ధుడైన పౌలు కూడా తన ఆఖరి గడియలలో ఒక మంచి మాట తెలియజేశారు. అంతము వరకు విశ్వాసమును కాపాడుకుంటుని, ఆఖరి శ్వాస వరకు విశ్వాసమును కాపాడుకున్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మన ముందు ఎంతోమంది మాదిరిగా మనం ఉండటం చూస్తున్నాం. అలాంటి వారిని చూచి మన విశ్వాసమును బలపరుచుకొని విశ్వాసమునందు సాగే వారిగా ఉండాలి. విశ్వాసం సహితం శిష్యుల వలె లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో తెలియచేసినట్లు యేసు ప్రభువును చేసిన ప్రార్థన ఏమనగా, యేసయ్యా మా విశ్వాసమును అభివృద్ధి కలిగించు అని వారు వేడుకున్నట్లుగా మనం చూస్తాం. విశ్వాసం సన్నగిల్లితే, పరిస్థితులను బట్టి విశ్వాసం బలహీనపడితే దేవుని పాదాల చెంతకు చేరి, ప్రభువా పరిస్థితులను బట్టి అవిశ్వాసంలో పడిపోయాం తండ్రి, కావున మా విశ్వాసమును అభివృద్ధి పరచండి అని తండ్రిని వేడుకోవలసిన, ప్రార్థించవలసిన పరిస్థితి. ఈ రోజుల్లో విశ్వాసులైన ప్రతి ఒక్కరూ విశ్వాసం అనే డాలు ధరించుకుని జయశాలురుగా సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నారు. కొంతమంది విశ్వాసం అనే డాలు పోగొట్టుకుని అపజయం పొందిన వారిగా వారున్నారు. కాబట్టి విశ్వాసం కాపాడుకోవడానికి మనము దేవుని యందు కృపను వేడుకోవాలి. విశ్వాసమును కాపాడుకొనుటలో మనం ప్రయాసపడాలి. విశ్వాసమును కాపాడుకొనుట మనకు ఎంతో అవసరము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును
అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇట్టి విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో తప్పనిసరిగా మనం దేవుని యందు స్థిరమైన వ్యక్తులుగా, స్థిరమైన విశ్వాసమును కాపాడుకొనగలిగిన వారిగా ఉండగలుగుతాం. ఇలాంటి విశ్వాసం ఉన్నదో లేదో అని అనుక్షణము మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిస్తే కొరింథియా సంఘమునకు పౌలు అదే విషయం తెలియచేస్తున్నారు. విశ్వాసం అనేది మనలో ఉన్నదో లేదో, కోల్పోయామో లేదంటే పరిస్థితి వేరే రకంగా ఉందేమో అని మనలను మనమే పరిశోధించుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. ఎందుకు అనంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము గనుక. దేవుని యందు ప్రియమైన వారలారా, విశ్వాసం అనే ఆ డాలు, విశ్వాసం అనే ఆ కేడం మనము ధరించిన వారమై శత్రువు వేసే బాణముల నుండి మనము తప్పించుకొని విశ్వాసములో ఎదిగి విశ్వాసమును అంతము వరకు కాపాడుకొని మనందరం రక్షించబడి నిత్య జీవితం పొందుకొని దేవుణ్ణి సంతోషపెట్టువారిగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి విశ్వాసులమైన మన విశ్వాసపు స్థాయి ఎక్కడ? రోజు రోజుకు మన విశ్వాసం పెరుగుతుందా? రోజు రోజుకు విశ్వాసపు స్థాయి తగ్గుతుందా? ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకుని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, విశ్వాసములో ఎదుగుతూ దేవుని ఎదుట మంచి సైనికులుగా ఉండాలని, ఆత్మ సంబంధమైన యుద్ధములు, ఆ సర్వాంగ కవచము, ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించిన వారిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి అట్టి కృప మనము పొందుకొని దేవుని దగ్గర విశ్వాసమును అభివృద్ధి పరచు ప్రభువా అని ప్రార్థిస్తూ విశ్వాస పదములో సాగిపోదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవే తండ్రి. దేవా, నీ వైపు మేము చూడగలగాలి తండ్రి. దేవ, మా విశ్వాసమును అభివృద్ధి పరచండి ప్రభువా. దేవనైనా కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సంగతులలో మేము విశ్వాసంలో దిగజారిపోతున్నామయ్యా. దేవ, పడిపోతున్నాం, బలహీనపడిపోతున్నాం తండ్రి. ఆ విశ్వాసం అనే డాలు చేజారిపోతుంది ప్రభువా. అపవాది తంత్రములలో మేము చిక్కుకుంటున్నాం తండ్రి. దేవా, నేను మమ్మల్ని విడిపించండి. మేము విశ్వాసులుగా పేరుకు తగ్గ జీవితం జీవించగలుగుటకు కృప దయచేసి తద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.